సంఘాల అధినేత, జేఏసీ చైర్మన్, అట్లాగే టీజీటీఏ వ్యవస్థాపక అధ్యక్షులు, టీజీఆర్ఎస్ఏ సంఘాన్ని స్థాపించిన స్థాపనకర్త, అట్లాగే ఎన్నో చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. అట్లాంటి మహనీయులు, మహానుభావులు నాకు దేవుడిచ్చిన అన్న మన లచ్చిరెడ్డి గారు వేదిక మీద ఆశీనులు ఉన్నారు. వారికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. అట్లాగే డిప్యూటీ కలెక్టర్ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అన్న రామకృష్ణ గారు, అట్లాగే టీజీటీఏ రాష్ట్ర అధ్యక్షులు అన్న రాములు గారు, అట్లాగే ప్రధాన సెక్రటరీ జనరల్ పూర్ సింగ్ చౌహాన్ గారు, అట్లాగే టీజీటీఏ మహిళా అధ్యక్షురాలు అక్క రాధా మేడం గారు, అట్లాగే టీజీఆర్ఎస్ఏ రాష్ట్ర అధ్యక్షులు బాణాల రామరెడ్డి గారు, వారి ప్రధాన కార్యదర్శి భిక్షం గారు, అట్లాగే మన హెచ్ఓడి సిసిఎల్ఏ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు రాంబాబు గారు, భిక్షం గారు, చైతన్య గారు, అట్లాగే వేదికను అలంకరించిన ఉమ్మడి జిల్లాల టీజీఆర్ఎస్ఏ, టీజీటీఏ అధ్యక్ష కార్యదర్శులకు, కమిటీకి, గౌరవ డిప్యూటీ కలెక్టర్లకు, గౌరవ తహసీల్దార్లకు, ఈ సభకు ఇచ్చేసిన రెవెన్యూ పీపుల్ అందరికీ కూడా తెలంగాణ విఆర్ఓ సంక్షేమ సంఘం రాష్ట్ర కమిటీ పక్షాన హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా, నమస్కారం తెలియజేస్తున్నా. ఈరోజు గత 10 సంవత్సరాల్లో రెవెన్యూ శాఖ, ఆ శాఖలో ఎంతో విధ్వంసం జరిగిందనేది మనం అందరికీ తెలుసు. ఎన్నో హృదయ విధానకరమైనటువంటి సంఘటనలు చూసాం. ఎందరో మహానుభావులు అకాల మరణం చెందడానికి కారణం గౌరవ తహసీల్దార్ గారిపై భౌతిక దాడితో హత్య చేయడం, అట్లాగే ఒక గౌరవ తహసీల్దార్ గారు బలవన్మరణం చెందడం, సుమారుగా 80 మంది బీఆర్ఏ సోదరులు మరణించడం, 200 మంది సోదరులు మరణించడం, వీటన్నిటికీ కూడా కారణం మనందరికీ తెలుసు. సరే, నేను పాలకుల విషయానికి పోవడం లేదు, కానీ ఉద్యోగుల హక్కుల పరిరక్షణ కోసం ఉద్యోగులకి రక్షణ కవచంగా ఉండాల్సినటువంటి వారు ఉన్నామని చెప్తూ ఓడీలు తీసుకొని బ్రహ్మాండంగా ఎంజాయ్ చేస్తున్నటువంటి వాళ్ళు ఉద్యోగుల పట్ల గత 10 సంవత్సరాలుగా, గత 5 సంవత్సరాలుగా ఎటువంటి వైఖరితో ఉన్నారనేది మనం గమనించాలి. ఇక్కడ ఆనాడు గ్రామ రెవెన్యూ వ్యవస్థనే కాదు, ఎంటైర్ రెవెన్యూ డిపార్ట్మెంట్ ని చిన్న భిన్నం చేస్తుంటే పాలకులకు ఒత్తాసు పలికి రెవెన్యూ ఉద్యోగుల, విఆర్ఓల, విఆర్ఏల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టి వారి కుటుంబాల్లో ఒక విధ్వంసకరమైనటువంటి వాతావరణ సృష్టికర్త మనకెవరో తెలుసు. ఈరోజు ఒక పెద్ద పాత్రతో తీసుకున్నప్పుడు తను 100% వారిని నమ్ముకున్న కోసం నీ యొక్క ప్రయాణం ఉండాలి. కానీ ఈ ప్రయాణం తిరోగమనంలో ఉద్యోగులను విస్మరించి మీకున్నటువంటి ఆబ్లిగేషన్స్ ని గౌరవ ప్రభుత్వ పెద్దల దగ్గర పెట్టి ఉద్యోగుల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టి ఉద్యోగులు ఏమైనా పర్లేదు కానీ నేను మాత్రం సేఫ్ సైడ్ ఉండాలి, నేను ప్రభుత్వానికి అండగాలి, గౌరవ ముఖ్యమంత్రి గారికి అండగాడగాలి, చాలా గొప్ప ఉంది నాకు అని చెప్పుకోవడమే కాకుండా ఈ రోజు కూడా ఆ వ్యవస్థ పోవడానికి కారకులైనటువంటి వారు ఈరోజు సంబరాలు చేసుకుంటూ మరలా ఈ రెవెన్యూ వ్యవస్థను బలోపేతం చేయకుండా ఉండాలనే కుట్రలు, కుతంత్రాలతో ముందుకు సాగుతూ ఉంటే విడ్డూరుగా ఉంది, బాధగా ఉంది. ఆనాడు ముఖ్యమంత్రి గారు మన వ్యవస్థని అనేక రకాల అభాస్పాలు చేస్తూ, ప్రజలకు దూరం చేస్తూ, మరి అనేక రకాల శక్తియుక్తుల్ని కూడగట్టుకొని ఒక ధర్మగడ్డ పేరుతో అధర్మ ప్రచారం చేస్తున్న సందర్భంలో డైరెక్ట్ గా తహసీల్దార్ ఉన్నటువంటి పవర్స్ ని తగ్గించి
మెజిస్ట్రియల్ పవర్స్ తగ్గించి గౌరవ డిప్యూటీ కలెక్టర్కి ఉన్నటువంటి పవర్స్ మొత్తం తగ్గించి జాబ్ చార్ట్ తీసేసి గౌరవ డిఆర్ఓ గారు జాయింట్ కలెక్టర్ అధికారాలను కుదించి ఒక కలెక్టర్ని కూడా అభద్రతలు పెట్టేసిన సందర్భం, కలెక్టర్లతో కూడా కాళ్ళు పట్టించుకున్న సందర్భం, కనెక్షన్ లేనప్పుడు కలెక్టర్లు ఎందుకున్న సందర్భం, అసెంబ్లీ సాక్షిగా కూడా ఉద్యోగులు ఏదో చిన్న పోరాటాలు చేసి మా హక్కులు కాపాడాలంటే కుక్క తోక నొప్పుతుందా తోక కుక్క నొప్పుతుందా అన్న సందర్భం. ఈరోజు ప్రజల యొక్క రక్త మాంసాలని జనగల్లాగా పీడిస్తున్నారు, ఒక రాక్షసులతో పోల్చిన సందర్భం. ఇట్లాంటివన్నీ చూసుకుంటే సాక్షాత్ ప్రభుత్వ అధినేత తన పరిపాలన అంగాల్లో ఒక అంగాన్ని దృష్టిలో పెట్టుకొని ఒక బలమైన శాఖను తీసుకొని ఒక ప్రతిపక్షంలాగా చూస్తూ ప్రజల్లో ఎంతో ఆందోళన కలిగించే విధంగా ఉన్నటువంటి సందర్భంలో రక్షణగా నిలబడాల్సినటువంటి ప్రభుత్వ రెవెన్యూ శాఖలో ఉన్నటువంటి ఉద్యోగ సంఘ నాయకులు ఆ రోజు ఎంత దయనీయమైనటువంటి పరిస్థితుల్లో ఉద్యోగులు పెట్టేసి వారిని వారు కాపాడుకునే ప్రయత్నం చేశారు. ఇట్లాంటి సందర్భంలో విఆర్ఓ సంక్షేమ సంఘంగా ఉద్యోగులను కాపాడుకోవడం కోసం, ఉద్యోగుల ఆత్మస్థైర్యాన్ని నింపుకోవడం కోసం అనేక ప్రయత్నాలు చేస్తుంటే మమ్మల్ని టార్గెట్ చేసే సందర్భంలో ఒక వేగు చుక్కలాగా ఎంతో మనోధైర్యం కల్పిస్తూ అప్పటికే ప్రభుత్వానికి చక్కటి సంబంధాలు ఉన్నప్పటికీ కూడా ఈ రెవెన్యూ డిపార్ట్మెంట్ చిన్న భిన్నం చేసి అస్తవ్యస్తం చేస్తున్న సందర్భంలో మన గౌరవ పెద్దలు వచ్చన్న అదే ముఖ్యమంత్రి గారికి అదే ప్రభుత్వానికి కూడా లేదు, నా ప్రభుత్వాన్ని నా శాఖని కాపాడుకోవాల్సిందే, నా ఉద్యోగుల్ని రక్షించుకోవాల్సిందే, నా ఉద్యోగుల యొక్క ఆత్మగౌరవం కాపాడాల్సిందే, లేకపోతే ఊరుకునేది లేదు అని చెప్పి ప్రభుత్వానికి తెగేది చెప్పడంతో మన పెద్దన్న ప్రభుత్వానికి శత్రువుగా మారి అంటే ఉద్యోగులు కాపాడుకునే ప్రయత్నం అనేక సదస్సులు సభలు పెట్టి ఉద్యోగుల ఆత్మగౌరవాన్ని ఆత్మస్థైర్యాన్ని నింపిన పరిస్థితి మనం చూసాం. అట్లాంటి నేపథ్యంలో అట్లా అండగా ఉండాల్సినటువంటి పెద్దలు మరి ఈ వ్యవస్థ రద్దు చేయండి అని చెప్పి సంకేతాలు ఇచ్చిన సందర్భం మనం చూసాం. సాక్షాత్ ముఖ్యమంత్రి గారే చెప్పిన సందర్భం మనం చూసాం. మరి అట్లాంటి దౌర్భాగ్యంలో వారు నుండి ఈ రోజు ఏదో ముసలికన్నీరు కారుస్తూ ఈరోజు మేము చేస్తున్నామని చెప్పేసి మాట్లాడుతున్నటువంటి వైరాన్ని మనం చూస్తూ ఉన్నాం. నిన్న మీటింగ్ పెట్టుకొని నిన్న అందరు మూడల మొత్తం కాడ చేరారు. ఏమిటంటే ఇప్పుడు చేతకాని పరిస్థితులు ఉన్నాం. ఎందుకు ఈ రోజు లచ్చిరెడ్డి గారు కాకుండా ఆకాశం అంతా పెరుగుతా ఉంది. ఈ రోజు లచ్చిరెడ్డి గారు ఎంటైర్ డిపార్ట్మెంట్ ని ఒక దగ్గర తీసుకొస్తా ఉన్నారు. ఉమ్మడి జిల్లాలో ఈ రోజు నేను ఆనాడు ముఖ్యమంత్రి దగ్గర బిర్యానీ పొట్లాలు తింటే ఈ రోజు లచ్చిరెడ్డి గారు డిఫరెంట్ గా ఈ రోజు జిల్లాలు తిరిగి అందరూ బిర్యానీ పెట్టిస్తారు. ఉద్యోగులు బిర్యానీ పెట్టినది కాదు, ఉద్యోగుల కుటుంబాల్లో కూడా బిర్యానీ నిత్యం తినే విధంగా 365 రోజులు తినే విధంగా బిర్యానీ పెట్టిస్తా ఉంటే కళ్ళు కుడుతా ఉన్నాయి. నేను ఆ రోజు చేయలేకపోయాను, నేను చేయలేకపోయి ఈ రోజు ఉండనని చెప్పేసి ఈ రోజు బాధపడుతున్నటువంటి పరిస్థితి. తనకి బలం సరిపోక ఇంకొకరి దగ్గర పోయారు, ఇంకొకరి దగ్గర వైపు వచ్చి వాళ్ళు వీళ్ళందరూ కలిసి ఏదో కూడుకుంటాను చేసి ఏమైనా ఉద్యోగులకు ఒరగబెట్టేది మీద అంటే ఆ 129 జీవోని రద్దు చేయాలి, అది రద్దు చేసేంత వరకు ఉద్యోగం చేస్తామని చెప్పి ప్రకటన జారీ చేశారు. మరి ఆ ఉద్యోగులకు ఏమాటి చిత్తశుద్ధి ఉంది ఉద్యోగులు పట్టడానికి మనం ఆలోచించాలి. ఒక పక్క లచ్చిరెడ్డి గారి టీం మొత్తం కూడా ఈ రోజు రెవెన్యూ డిపార్ట్మెంట్ బలోపేతం చేసుకునే దానికి 6 నిమిషాలు కష్టపడతాం. ఇప్పటికే ₹1 కోటి దాకా ఖర్చు పెట్టి రెవెన్యూ ఉద్యోగులే కాదు ఎంటైర్ ఈ టాప్ టు బాటం వరకు కూడా వాళ్ళ ఉద్యోగుల హక్కుల పరిరక్షణే కాదు, ప్రమోషన్లే కాదు, ఎంటైర్ డిపార్ట్మెంట్ స్ట్రెంథెన్ చేసి ఈ 4 కోట్ల ప్రజలకు తమ యొక్క రెవెన్యూ విధుల నుంచి సమస్త సేవలు అందించడానికి సమస్త ప్రజల యొక్క సమస్యల పరిష్కారానికి కంకణం కట్టుకొని మనం సమర్థవంతంగా పనిచేయడం కోసం ఈ విధంగా ఐక్యం చేసి ప్రణాళికలు రూపొందిస్తూ ఉంటే అక్కడ చేయడానికి ఏమీ లేక 4 కోట్ల మధ్యలో కూర్చొని ఒక పేపర్ స్టేట్మెంట్ ఇచ్చి ఆ మంత్రి ఈ మంత్రిని కలిసి స్టేట్మెంట్ ఇవ్వడం, ఫోటోలు తీయడం, పోజులు పెట్టడం తప్ప ఇంకొకటి లేదు. ఈరోజు ఒక్కటైనా ఒక పేపర్లోనైనా ఒక రిప్రజెంటేషన్ ప్రాపర్గా ఇచ్చారా? ఆ ప్రాపర్గా ఇచ్చిన రిప్రజెంటేషన్ రెవెన్యూ డిపార్ట్మెంట్ ఉద్ధరణ కోసం ఉన్నదా? సమస్త ప్రజల సమస్యల పరిష్కారం కోసం ఉన్నదా? సమస్త ఉద్యోగుల హక్కుల పరిరక్షణ కోసం ఉన్నదా? సమస్త ఉద్యోగుల యొక్క ప్రమోషన్ కోసం ఉన్నదా అనేది మనం పరిశీలన చేస్తే అది ఎక్కడా కనపడదు. కానీ ఎంతకి లచ్చిరెడ్డి గారు తిట్టాలి, గరిక ఉపేంద్ర తిట్టాలి, లేకపోతే లచ్చిరెడ్డి గారి టీం తిట్టాలి. ఇదే పనిగా పెట్టుకొని అక్కడ ఉన్నటువంటి పెద్దలు కుయుక్తులు కుతంత్రాలు పన్నుతా ఉన్నారు.
కానీ ఎంటైర్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానికమే కాదు, రెవెన్యూ ఉద్యోగులే కాదు, యావత్ ఉద్యోగ ఉపాధ్యాయులు కార్మికులు కూడా చూస్తూ ఉన్న పరిస్థితి కనపడతా ఉంది. ఈరోజు ₹1 ఖర్చు పెట్టి 4 లక్షల ఈరోజు ఎంటైర్ రెవెన్యూ డిపార్ట్మెంట్ ఈ రోజు చేయడం కాదు, ఒక అభద్రతలో ఉన్నాడే ప్రభుత్వాన్ని ఎదిరించి ఆదిలాబాదు, కరీంనగర్, వరంగల్, ఖమ్మం అన్ని జిల్లాల్లో కూడా ఉద్యోగులకి అండగా నిలబడి మీకు నేనున్నాను, మిమ్మల్ని కాపాడుకుంటాను, మీ ఆత్మగౌరవాన్ని నిలబెడతాను, మీ ఆత్మగౌరవం పెరిగే విధంగా సమాజంలో మీరు గౌరవంగా బతికే విధంగా నేను అనేక రకాలుగా మీకు అండగా ఉంటానని చెప్పినటువంటి దీశాన్ని మన లచ్చన్న. ఈరోజు మరి ఆ ప్రభుత్వాన్ని మనం ఎప్పుడైతే 84లో రెవెన్యూ వ్యవస్థ రద్దు చేశారో ఆ తర్వాత ఆ ప్రభుత్వం కనుమరుగైపోయింది. 2002లో పంచాయతీరాజ్ రెవెన్యూ డిపార్ట్మెంట్ క్లబ్ చేసి ద్వంద్వ పరిపాలనలో మరలా వచ్చేసరికి ఆ ప్రభుత్వం కనుమరుగైపోయింది. మన మహానాయకుడు రాజశేఖర రెడ్డి గారి నేతృత్వంలో మరలా రెవెన్యూ డిపార్ట్మెంట్లో గ్రామస్థాయి వ్యవస్థను తీసుకురావడం జరిగింది. మరలా 2020లో 129 జీవో ప్రకారం రద్దు చేస్తే మరలా ప్రజాప్రభుత్వం వచ్చినాక ఈ ప్రజాప్రభుత్వంలో అత్యంత కీలకంగా ఉన్నటువంటి మన లచ్చన్న మన దగ్గరకు వచ్చి మనకు ఆత్మగౌరవం కల్పించే విధంగా, అండనిచ్చే విధంగా అనేక కార్యక్రమాలు చేసినటువంటి మన పెద్దన్న ఈరోజు విజయంతో మరలా ఆత్మగౌరవ సభలను తీసుకొచ్చి మళ్ళీ మన అందరికి విజయాన్ని పంచుతున్నాడు దేవుడు. నేను దేవుడిని సంబోధిస్తున్నా, దేవుడు నాకు ఇచ్చాడు, దేవుడు నాతో ఒక మాట చెప్పాడు. అది ఏమిటంటే, ఒక రాక్షసులు పరిపాలన చేస్తా ఉన్నారు 10 సంవత్సరాలుగా. ఆ రాక్షసులు ఈ రెవెన్యూ డిపార్ట్మెంట్ లో 34,000 మందిని చిన్నాభిన్నం చేస్తారు. వాళ్ళ సేవలు అత్యంత విలువైనటువంటి, ప్రజల దైనందిన జీవితంలో ఎంతో విలువైనటువంటి విధులు నిర్వహిస్తారు, ప్రజల తలలో నాలుగులాగా వ్యవహరిస్తారు. కానీ అట్లాంటి వాళ్ళని మాత్రం వీళ్ళ కుళ్ళు కుతంత్రాలకి దోచుకోవడానికి ఇక్కడ కుదరదు కాబట్టి వాళ్ళందరినీ చిన్నాభిన్నం చేసి డిస్టర్బ్ చేయాలనే ప్రయత్నం చేస్తారు. కానీ నేను ఒకరిని పంపిస్తున్నా, అతనే మీ లచ్చన్న. ఆ లచ్చన్నే దేవుడి రూపంలో వస్తాడు, మీ డిపార్ట్మెంట్ కాపాడతాడు, మీ ఆత్మగౌరవం పెంచుతాడు, మీకు రక్షణగా ఉంటాడు, నేనే పంపిస్తున్నా అని చెప్పి నాకు దేవుడు చెప్పాడు. అందుకే నేను దేవుడిగా భావిస్తాను. అందుకే దేవుడిగా ఈరోజు మీ 5,000 మంది రద్దు అయితే ఈరోజు 11,000 మంది తీసుకొచ్చిన ఈరోజు నాకు లచ్చన్న. ఈరోజు ఎంటైర్ డిపార్ట్మెంట్ లో ప్రమోషన్ లేక క్యాడర్ స్ట్రెంత్ ఫిక్స్ అయ్యాక ఎప్పుడో 84లో క్యాడర్ స్ట్రెంత్ ఉంటే ఇప్పటి వరకు పెరిగిన జనాభా తమాషా ప్రకారం ఇక్కడ క్యాడర్ స్ట్రెంత్ పెంచలేదు. కానీ అట్లాంటిది ఈరోజు 360 పోస్టులు క్యాడర్ స్ట్రెంత్ రెవెన్యూ డిపార్ట్మెంట్ పెంచి ఈరోజు డిపార్ట్మెంట్ సెంటర్ చేస్తూ ఉన్నారు. ఈరోజు చెప్పుకుంటే అనేకం, ఈరోజు ఒక గ్రామ స్థాయి నుంచి కన్ఫౌండ్ ఐఏఎస్ వరకు కూడా అనేక ప్రమోషన్లు తీసుకొచ్చి రెవెన్యూ ఉద్యోగులంతా సంబరాలు చేసుకునే సందర్భం కనపడతా ఉంది. ఈ విధంగా ఇతర డిపార్ట్మెంట్ లో ఉన్నటువంటి పెద్దలు ఏం చేశారు? ఇప్పటి వరకు ప్రభుత్వం దగ్గర ఉద్యోగుల పట్ల కానీ, ఉద్యోగుల హక్కుల పట్ల కానీ ఎక్కడైనా ప్రాపర్ గా పనిచేస్తున్న సందర్భం ఉందా? కానీ ఇదే పెద్దలు ఈరోజు 129 జీవోలు రద్దు చేయడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఎంత దుర్మార్గమో చూడండి. ఎవరి కోసం ఉన్నారు ఆ ఉద్యోగులు? ఆ ఉద్యోగ సంఘాలు ఎవరి కోసం ఉన్నాయి? ఆ జేఏసీ ఎవరి కోసం ఉన్నది? ఆ జేఏసీ ముండమోసిన జేఏసీ ఈరోజు మన హక్కుల్ని కాపాడడానికి ఉన్నాయా? ఈరోజు ఆ రోజు ప్రభుత్వ శాఖల్ని, ప్రభుత్వ సంస్థల్ని రద్దు చేస్తూ ఉంటే ఆ జేఏసీ ఎవరికి ఆడిపోయింది, ఎక్కడికి ఆడిపోయింది, ఏం చేసింది చెప్పాల్సిన బాధ్యత ఉంది. ఈ రోజు నిన్న మీటింగ్ పెట్టి ముస్తరకర్రీ కాల్చి ఈ రోజు అది బీఆర్ఓలకు విరుద్ధంగా ఉంది జీవో అని చెప్పేసి దాన్ని రద్దు అయిన వరకు ఉద్యమాలు చేస్తానంటున్నారు. మరి ఇన్ని రోజులు ఎక్కడికి పోయారు? ఇన్ని రోజులు ఏ ఉద్యమాలు చేశారు? ఈ రోజు లచ్చన్న మన డిపార్ట్మెంట్కే కాదు, ఉద్యోగ ఉపాధ్యాయులు కూడా ఈ రోజు అండగా నిలబడుతున్నాడు. ఈ రోజు ఇంట గెలిచి రచ్చగలనే పద్ధతిలో ఈ రోజు రెవెన్యూ డిపార్ట్మెంట్ ని బలోపేతం చేస్తూ ఉద్యోగుల వైపు చేసి మహావీరులాగా తయారైనటువంటి లచ్చన్ని తట్టుకోలేక ఈ రోజు అవాకులు చెవాకులు పేరుతో ఉన్న సందర్భం ఉంది. అందుకే మన లచ్చన్ని మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. మన లచ్చన్న మన కోసం, మన కుటుంబాల్లో ఆర్థిక సామాజిక నేపథ్యాన్ని పెంచడం కోసం, బలోపేతం చేయడం కోసం ఆయన ఆహార్నిశలు కష్టపడతా ఉన్నాడు. నిజంగా ఈ టీంకి ఏ సమస్య ఉందో మీరు చెప్పాలి. ఈ టీం మొత్తానికి కూడా లచ్చన్న టీంకి ఏమైనా సమస్య ఉందా? అందరూ గౌరవప్రదంగా బతుకుతా ఉన్నారు, హైలీ క్వాలిఫైడ్ గా బతుకుతా ఉన్నారు, రిచ్ గా బతుకుతా ఉన్నారు. ఈరోజు అందరూ గెలిట్ ఆఫీసర్. కానీ ఇక్కడ గ్రామ స్థాయిలో నా సోదరులు, నా తమ్ముళ్ళు, నా అక్కలు, నా చెల్లెలు, అది బీఆర్ఏ కావచ్చు, బీఆర్ఓలు కావచ్చు, మినిస్టర్ స్టాఫ్ కావచ్చు, వీళ్ళకు అభద్రతలు ఉన్నారు. వీళ్ళ హక్కులన్నీ కారణపడ్డాయి, వీళ్ళ మానవ హక్కులన్నీ కొల్లగొట్టబడ్డాయి. కానీ వీళ్ళకి నేను రక్షణగా ఉండాలి. నా టీంని నేను మొత్తానికి ఒక రక్షణగా, నా తమ్ముళ్ళని నా కుటుంబాలాగా చూసుకొని, నా కుటుంబ సభ్యులాగా చేసుకొని వాళ్ళని రక్షించాలి అని చెప్పి కంకణం కట్టుకొని ఈరోజు టీం మొత్తాన్ని కూడా
ఎక్కడో మారుమూల ప్రాంతాలు కూడా హైదరాబాద్ నుంచి తిరిగి ఈ రోజు లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టుకొని మనం రక్షించడం కోసం వచ్చిన రక్షణకి మనం ఎంత అండగా ఉండాలో మనం ఒకసారి విజ్ఞప్తిగా ఆలోచించాలి. ఈ రోజు 129 జీవో మాకు అభద్రతగా ఉంది, మాకు పరీక్షలు పెడతా ఉన్నారు, అందులో అనేక రకాల తప్పులు ఉన్నాయి, దాన్ని రద్దు చేయమంటున్నారు. ఒక్కసారి విజ్ఞప్తిగా ఆలోచించమంటున్నా. నేను 98లో విఏఓగా అపాయింట్ అయినా, 2002లో పే స్కేల్తో వచ్చాం. 2002 నుంచి 2007 వరకు విఆర్ఓ పంచాయతీ సెక్రటరీ చేశాం. 2007 ఇక్కడ నా ప్రమోషన్ వచ్చినట్టు నా సోదరులు కూడా ఉన్నారు. ఈరోజు ఇక్కడ తహసీల్దార్ కూడా నా బ్యాచ్మెంట్ ఉన్నారు. ఈరోజు ఆ 2002 నుంచి 2007 వరకు మాకు సర్వీస్ రూల్స్ లేవు. పంచాయతీ సెక్రటరీగా వచ్చే నాటికే మాతో ఒక బాండ్ తీసుకుంది, 100 రూపీస్ బాండ్. మీరు గత సర్వీస్ గురించి కానీ మీరు ఏ అవకాశం నుంచి కానీ మా దగ్గర అడగద్దు, మేము ఇచ్చిందే మీరు తీసుకొని బాండ్ తీసుకున్నారు. ఆ బాండ్ సరే మాకు ఏదైతే పే స్కేల్ వస్తుంది, ఉద్యోగ భద్రత వస్తుంది కదా అని వచ్చాం. తీరా చూస్తే 5-6 సంవత్సరాలు ఎటువంటి ప్రమోషన్ లేవు, ఎటువంటి సర్వీస్ రూల్స్ లేవు. ఇదేమిటి నట్టుకారిపోయిన జీవితం, ఎదుగు బొదుగు లేదు, ఎట్లా మేము అని చెప్పి మహానుభావుడు రాజశేఖర రెడ్డి గారు వస్తే కలవగానే వెంటనే సర్క్యులర్స్ ఇష్యూ చేశాడు, జీవో ఇచ్చేసాడు, సర్వీస్ రూల్స్ ఇచ్చేసాడు, సర్వే ట్రైనింగ్ ఇచ్చేసాడు, అన్ని ఇచ్చారు. అప్పుడు 2010 నుంచి మాకు ప్రమోషన్ వచ్చింది. అప్పుడు మాకు 2002 నుంచి 2007 వరకు సర్వీస్ కావాలని కొట్లాడితే ప్రభుత్వం 458 జీవో ఇచ్చింది. ఆ సర్వీస్ మొత్తాన్ని కమిట్ చేసేది. అట్లనే ఈ రోజు కూడా లక్షలు ఉన్నాడు, మనకి ఎవరు అవసరం లేదు. నాకు మంత్రి అయినా ఆయనే, సీఎం అయినా ఆయనే, చీఫ్ సెక్రటరీ అయినా, ప్రిన్సిపల్ సెక్రటరీ అయినా, రెవెన్యూ మినిస్టర్ అయినా ఆయనే. నేను నమ్మాను, నాకు దేవుడు ఇచ్చినటువంటి అన్న నేను పెట్టుకుంటే తమ్ముడు నేనే నీకు చేస్తాను, ఏం మరీ కాదు, నేనే వచ్చానని, నేనే ఉపేందర్ని, నీ సమస్యలు మొత్తం నాకు తెలుసు, నాకు చెప్పు, నీ ఎంటైర్ సమస్యలు పరిష్కారం చేస్తా అంటే నేను చెప్పిన అన్ని కూడా ఇప్పటివరకు చేసుకుంటూ వచ్చేసి ఎంటైర్ రెవెన్యూ డిపార్ట్మెంట్ బలోపేతం చేసి ఈరోజు రెవెన్యూ శాఖ దేవుడిగా నిలిచినటువంటి లక్షన్న నా హృదయం నిండా ఉన్నాడు. నా అన్న కోసం నా ప్రాణం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నా. ఎందుకు అంటే ఎంటైర్ 5,000 కుటుంబాలు, 5,000 మంది విఆర్ఓలు అంటే 5,000 కుటుంబాలు, 5,000 కుటుంబాల యొక్క మానసిక, ఆర్థిక, సామాజిక, రాజకీయ నేపథ్యాలు మొత్తం కూడా కొనగొట్టబడ్డాయి. ఆ కుటుంబంలో ఆడవాళ్ళు ఉన్నారు, పిల్లలు ఉన్నారు, పెద్దలు ఉన్నారు, మొత్తం వరకు ఎంటైర్ సమాజం మొత్తం కూడా కొనగొట్టబడ్డది. అట్లాంటి కుటుంబాన్ని కాపాడిన దేవుడు నా అన్న. ఆ అన్న కోసం నేను ఏం చేసినా తక్కువే. ఈ రోజు ఎవరు ఎదిరించడానికి సిద్ధంగా ఉన్నా. కళ్ళబల్లి మాటలు చెప్పి, కహానీలు చెప్పి ఈరోజు ప్రభుత్వానికి అంటగాగి మన అందరి భవిష్యత్తును నాశనం చేసినటువంటి వాళ్ళ యొక్క భర్తం పట్టాల్సిన అవసరం ఉంది అనేది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. అందుకే మన లక్షన్న ఈరోజు మన కుటుంబాలు ఉదరం కాదు, సమాజంలో ఉన్న 70 లక్షల మంది రైతుల యొక్క భూ హక్కుల పరిరక్షణ కోసం కూడా బ్రహ్మాండమైన భూభారతం తీసుకొచ్చినటువంటి నేత మన అన్న, మన లక్షన్న. ఈరోజు 50 లక్షల మంది భూబాధితులుగా ఉంటే 18 లక్షల మంది చిన్న స్వల్ప కారణాలకు ధరలలో ఆప్షన్స్ లేక నష్టమైనటువంటి రైతులు ఈరోజు కాస్తు కాలం తీసేస్తే 9,40,000 మంది రైతులు నష్టపోయారు. ఇట్లాంటి ప్రజల కోసం ఆలోచన చేస్తున్నటువంటి మన లచ్చన్న ఉద్యోగుల హక్కుల పరిరక్షణ కోసం కూడా అంతే కష్టపడుతూ ఉన్నాడు. ఈరోజు ప్రభుత్వ ఖ్యాతిని పెంచడానికి మేమందరం కూడా 11,000 మంది కూడా 6 నిమిషాలు పనిచేసి ప్రజా సమస్యల పరిష్కారంలో వేగులాగా మారుతామని, వేగు చుక్కలాగా మారుతామని, అన్న ఆదేశాలను అమలు చేస్తామని, సంక్షేమ పథకాలే కాదు అభివృద్ధిలో కూడా కీలకంగా మారుతామని, ఈరోజు సమాజ నిర్మాణం కోసం కూడా మేము 6 నిమిషాలు పనిచేస్తామని, మరి మేము కంకణం కట్టుకొని మీ అడుగుజాడల్లో పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి, అట్లాగే ఈ రెవెన్యూ డిపార్ట్మెంట్ నాశనానికి ఎవరైతే కోరుకొని ఈ రెవెన్యూ డిపార్ట్మెంట్ ఉద్యోగులు ఇచ్చిన బలాన్ని ఈరోజు మన హక్కుల్ని కాపాడడానికి బదులుగా మన ఆత్మగౌరవం తాకట్టు పెట్టినటువంటి వారి భర్తం పట్టే విధంగా మేము ఊరుకునేది లేదని చెప్పేసి కూడా ఈ సభాముఖంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మెదక్ జిల్లా సోదరులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తాం. థ్యాంక్ యూ ఉపేందర్రావు గారు. ఇటు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మన టీజీఆర్ఎస్ఏ స్టేట్ ప్రెసిడెంట్ బాణాల రామరెడ్డి గారు కార్యక్రమాన్ని వెల్కమ్ సార్. ఆడియో సార్. ఆర్డీఓ నారాయణ రెడ్డి సార్ గారికి స్వాగతం, సుస్వాగతం. లచ్చిరెడ్డి సార్ ప్రోగ్రామ్ అంటే ఎంత దూరంలో ఉన్నా కూడా సార్ ప్రోగ్రామ్కి అటెండ్ కావాలనే గొప్ప కష్టాన్నైనా ఎదుర్కొంటూ వస్తున్నారు సార్. థ్యాంక్ యూ సార్. స్వాగతం, సుస్వాగతం సార్. వన్స్ అగైన్ సిద్దిపేట నుండి తహసీల్దార్ భాస్కర్ సార్. కూర్చో.
ఇటు కార్యక్రమానికి మన బాణాల రామరెడ్డి గారు టీజీఆర్ఎస్ఏ ప్రెసిడెంట్ గారు మాట్లాడారు. ఈనాటి ఉమ్మడి మెదక్ జిల్లా రెవెన్యూ ఉద్యోగుల ఆత్మీయ సమావేశ సభాధ్యక్షులు స్థానిక తహసీల్దార్ మేడం సరిత గారు, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులు చేసినటువంటి గౌరవనీయులు మన ఉద్యోగుల ఆత్మ బంధువు యంగ్ అండ్ డైనమిక్ లీడర్ అయిన మన లీడర్ లచ్చిరెడ్డి గారు, అదేవిధంగా ఈ కార్యక్రమంలో భాగంలో పాల్పంచుకున్నటువంటి డిప్యూటీ కలెక్టర్ల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌరవనీయులు రామకృష్ణ గారు, టీజీటీ అధ్యక్షులు రాములు గారు, ప్రధాన కార్యదర్శి రమేష్ కాకా గారు, టీజీఆర్ఎస్ఏ ప్రధాన కార్యదర్శి కిషన్ గారు, సెక్రటరీ జనరల్ మిత్రులు బుల్ సింగ్ చౌహాన్ గారు, టీజీటీఏ మహిళా అధ్యక్షురాలు మేడం రాధా గారు, టీజీటీ అసోసియేట్ అధ్యక్షులు అన్న సీనన్న గారు, సిసిఎల్ యూనిట్ అధ్యక్షులు రాంబాబు గారు, చైతన్య గారు, ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నటువంటి ఆర్డీఓలు, డిప్యూటీ కలెక్టర్లు, తహసీల్దార్లు, ఆర్ఐలు, సీనియర్ అసిస్టెంట్లు, డీటీలు, విఆర్ఓలు, విఆర్ఏలు, కంప్యూటర్ ఆపరేటర్లు, ధరణి ఆపరేటర్లు అందరికీ నా యొక్క ముందుగా నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. గత 10 రోజుల నుంచి తెలంగాణ రాష్ట్రంలో గత చరిత్రలో ఎన్నడూ కూడా జరగని విధంగా ఎట్లాంటి మీటింగులు జరుగుతున్నాయంటే మీరందరికీ తెలుసు. ఈ ఖ్యాతి ఎవరిది, ఈ తెగువ ఎవరిది, ఎవరి వల్ల ఈ రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఇంత పూర్వభయం వచ్చి మీ ముఖాల్లో ఆనందం వెళ్ళి విరుస్తూ ఎక్కడ మీటింగ్ ఉన్నా పరిగెత్తుకుంటూ వస్తున్నారు, ఎవరి వల్ల సాధ్యమైంది అని ఒకసారి మనం ఆత్మ పరిశీలన చేసుకుంటే అది మన గౌరవనీయులు లచ్చిరెడ్డి గారి వల్ల అనే విషయాన్ని మనందరం గ్రహించాలి. అయితే ఈ సందర్భంలో కొన్ని వాస్తవాలు మాట్లాడుకోవాలి. మనం ఏ ఉద్యోగ సంఘ నాయకుడైనా ఉద్యోగుల హక్కుల కోసం మాత్రమే పనిచేయాలి. ఆ పదవిని అడ్డం పెట్టుకొని తన స్వలాభం కోసం ఉద్యోగుల హక్కులను తాకట్టు పెడితే మరి ఆ ఉద్యోగులు ఎవరికి చెప్పుకోవాలి ఆ బాధని? అదే విషయం జరిగినటువంటి విషయాన్ని మీరందరి అకలింపు చేసుకున్నారు కాబట్టి మరి ఈ గడ్డ మీద ఉన్న వ్యక్తే నేను ఒక నాయకుడిని చెప్పుకుంటూ వేల మంది ఉద్యోగుల ఆశలను, జీవితాలని పామాదులు తాకట్టు పెట్టి రెవెన్యూ డిపార్ట్మెంట్ను తాకట్టు పెట్టి అమ్ముడుపోయినటువంటి వ్యక్తి ఒకరైతే, ఈ ఉద్యోగుల కోసం నేనున్న ముందు వరుసలో నిలబడి మీకోసం కొట్లాడుతా, ఈ డిపార్ట్మెంట్ని కాపాడుకుంటా, విఆర్ని కాపాడుకుంటాని నికార్సుగా నిలబడి ఫైటింగ్ చేసినటువంటి వ్యక్తి ఇక్కడ ఉన్నాడు. మరి ఎవరి కోసం, ఎవరి నాయకత్వంలో మనం అందరం పనిచేద్దాం, ఎవరి వెనకాల మనం నడుద్దాం అనే విషయాన్ని మీకే వదిలేస్తున్నా. మీరే ఆత్మపరిశీలన చేసుకోవాలి. ఎందుకంటున్నంటే రెవెన్యూ డిపార్ట్మెంట్లో పనిచేసేటటువంటి వ్యక్తులు చాలా విజ్ఞులు, తెలివిగలవారు. మనం ఒక సామాన్యమైనటువంటి కార్యకర్తలు కాదు. మనం వందల మంది మన చుట్టూ రోజు ఆఫీసుల చుట్టూ వస్తే వాళ్ళందరినీ మేనేజ్ చేసే కెపాసిటీ ఉన్నటువంటి వ్యక్తులు మనం. ఇంకా మోసపోదామా అనే విషయాన్ని కూడా మీరు ఒకసారి ఆలోచన చేసుకోరని చెప్పి సందర్భంగా మనం చేస్తున్నాం. నిన్ననే ఒక మీటింగ్ పెట్టారు, ఏదో జీవో రద్దు చేయాలని మిత్రుడు ఇప్పుడు ఉపేందర్ గారు చెప్పారు. 11,000 పోస్టులు ఏ ఉద్యోగులని రోడ్డు మీదకి రాకుండా, ఎలాంటి నిరసన కార్యక్రమాలు చేయకుండా, మనందరికీ ఎలాంటి కష్టం కలిగించకుండా, ఓ అర్థాలు కానీ, ఓ నిరసనలు కానీ, ఓ ధర్నా కార్యక్రమం లేకుండా ఈ భూభారత్ అనే చట్టం ద్వారా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒప్పించి అందులో కీలక స్థాయిలో పనిచేసేటటువంటి వ్యక్తులు క్షేత్రస్థాయిలో ఉండాల్సినటువంటి ఉద్యోగులు లేరు, వాళ్ళందరినీ మళ్ళీ క్షేత్రస్థాయిలో ఉంచితేనే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి రైతుల ద్వారా, సమాజంలో ఉన్నటువంటి ప్రజల ద్వారా మంచి జరుగుతుందని ఒప్పించి, మెప్పించి, ఒక లాబీ ద్వారా నడిపించి 11,000 ఉద్యోగులను సాధిస్తే జీవో రద్దు చేయాలంటున్నారు. ఇదొక విచిత్రం. అసలు మీరు డిపార్ట్మెంట్ను కాపాడలేరు, పోయే ఉద్యోగులను కాపాడలేరు, వ్యవస్థను తిరిగి తీసుకురాలేరు.
ఉన్న ఉద్యోగం తెచ్చిన జీవోని రద్దు చేయమంటున్నారు. మరి ఆ రోజు 30,000 మంది ఉద్యోగులు పోతే ఇదే టీఎన్జిఓస్ టీజీఓ అసోసియేషన్ ఆ రోజు కూడా ఉన్నాయి కదా, మరి ఎక్కడ పడుకున్నారు వీళ్ళంతా? ఎందుకు వాళ్ళ తరఫున పోరాటం చేయలేదు? ఎందుకు బయటికి రాలేదు? దీని వెనకాల పెద్ద ఎజెండా ఉంది. ఒక మాస్టర్ ప్లాన్ తోటి వాళ్ళు దేనికి ఏ జిల్లాకు పోయినా లచ్చిరెడ్డి గారికి ఉద్యోగులు బ్రహ్మరథం పడుతున్నారు. ఎక్కడ పోయినా లచ్చిరెడ్డి గారు డిప్యూటీ కలెక్టర్ స్థాయి నుంచి అటెండర్ వరకు వాళ్ళ హృదయాలలో దోచుకపోయిండు, చొచ్చుకపోయిండు. ఇది మనకు ప్రమాదం. ఇక లచ్చిరెడ్డి గారికి ఉన్నటువంటి ఈ ప్రతిష్టని తగ్గియాలంటే ఏదో ఒక పుల్ల పెట్టాలి. అందులో భాగంగానే ఈ కార్యక్రమాన్ని చేపట్టిన మాట కూడా ఈ సందర్భంగా మీ అందరికీ మనం చేస్తాను. ఇంకొక ఆయన చెప్తుంటా ఎప్పుడు, నేను ఈ డిపార్ట్మెంట్నే కాపాడిన రెవెన్యూ డిపార్ట్మెంట్ అంటాడు. 10 సంవత్సరాల కాలంలో ఏ నాయకుడికైనా ముఖ్యమంత్రితోటి మంత్రితోటి సన్నిహిత సంబంధాలు ఉండాల్సిందే. ఆ సన్నిహిత సంబంధాలతో ఉద్యోగులకు మేలు చేయాల్సిందే, అది అవసరం కూడా. మరి 10 సంవత్సరాల్లో నీకు ముఖ్యమంత్రితో సన్నిహిత సంబంధాలు ఉన్నమాట వాస్తవే. మరి ఏం చేసినావు 10 సంవత్సరాల నుంచి? డిపార్ట్మెంట్ని కాపాడినవా? ఉద్యోగుల హక్కులను కాపాడినవా? ఏం చేసినావు? 30,000 మంది ఉద్యోగులను పీకడానికి కారకుడైనవి. మరి నువ్వెంట డిపార్ట్మెంట్ని కాపాడినావు? ఒక సామెత ఉంది, పనిమంతుడు పందిరేసానంటే కుక్కతో కూలిపోయిందట. అలాంటి వ్యక్తి ఈరోజు ఈ సిద్దిపేటలో మీటింగ్ పెడితే కూడా బెదిరింపులకు పాల్పడితే ఆ సంఖ్యలను బంధాలు తెచ్చుకొని వచ్చినట్టు ఇసుక చేస్తారాలంత జనం కిక్కిసిపోయింది. ఇప్పటికైనా మోసపూరితమైనటువంటి విధానాలు, ఉద్యోగుల యొక్క హక్కులని మోసం చేసేటటువంటి పద్ధతులు మానుకొని మనం ప్రభుత్వానికి ఉద్యోగులకు మధ్య వారధిగా నిజమైన నాయకుడిగా నికాసుగా నిలబడి ఈ ప్రభుత్వాన్ని ఒప్పించి మెప్పించి ఉద్యోగులకు మేలు చేస్తేనే సంఘ నాయకుడిగా ఉండాలి. కానీ ఆత్మని చంపుకొని మోసం చేసేటటువంటి నాయకులు ఈ ఉద్యోగ సంఘ నాయకులు ఉండడానికి వీల్లేదనే మాట కూడా ఈ వేదిక ద్వారా నేను మనవి చేస్తా ఉన్నాను. ఒకటే మీరు ఆలోచన చేయండి, ఒక డిప్యూటీ